విచిత్రం ఏంటంటే ప్రజలారా, ఇది ప్రజలందరికీ సుస్పష్టంగా అర్థమైపోయింది. జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టి సిబిఐ విచారణకు సిద్ధమా, నాటి మా ఏపీపీఎస్సీ పైన కానీ నేటి మీ డిఎస్సి పైన కానీ రెండింటిపైన సిబిఐ విచారణకు ఆదేశం ఇవ్వండి ముఖ్యమంత్రి గారు మీరు ఆదేశం ఇస్తే సిబిఐ వాళ్ళే నిగ్గు తేలుస్తారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పిన తర్వాత ఇంక దీని మీద మాట్లాడేదానికి ఏమీ అవకాశం లేని అబ్బా కొడుకులు ఇద్దరు దీన్ని డైవర్షన్ పాలిటిక్స్లే పోవాలా. అంటే ప్రజల దృష్టిని ఈ డిఎస్సి ఎగ్జామ్ నుంచి సిబిఐ విచారణ రెండిటిపైన ఈయన జగన్మోహన్ రెడ్డి గారు కోరినారనే అంశం నుంచి దృష్టిని మరల్చాల. ఆ దృష్టిని మరల్చేదానికే ఈరోజు చీకట్ల 5 గంటలకే ఎంపీ గారింటిపైన ఈడీ సోదాలు, ఎంపీ గారింటిపైన అక్కడ హైదరాబాద్లో దేవిరెడ్డి శంకరెడ్డి పైన, అంటే వివేకానందరెడ్డి హత్య కేసులో ముద్దాయిలుగా చెప్పబడుతూ ఉన్నప్పుడు దేవిరెడ్డి శంకరెడ్డి, మా అవినాష్ రెడ్డి ఇద్దరిపైన ఏకకాలంలో ఈడీ సోదాలు చీకట్ల 5:30 నుంచి ఇప్పటి వరకు సోదాలు జరుగుతున్నాయి. దేనికి ఈడీ సోదాలు, ఈ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సోదాలు దేనికి జరుగుతున్నాయి? ఈరోజు ఒకే ఒక కారణమే, డిఎస్సి ఎగ్జామ్కి సంబంధించి జరిగిన అవినీతి అక్రమాలపైన జగన్మోహన్ రెడ్డి గారు సిబిఐ విచారణకు గట్టిగా కోరిన తర్వాత కుడితిలో పడ్డ ఎలక మాదిరి మీరు సమాధానం చెప్పలేక ప్రజల యొక్క దృష్టికోణాన్ని మరల్చేదానికోసం, వివేకానందరెడ్డి హత్య కేసులోకి మరల్చేదానికోసం ఎంపీ గారింటిపైన ఈడీ సోదాలని చెప్పి మీ ఏబిఎన్ ఛానల్లోనూ, టీవీ5లోనూ, ఈనాడులోనూ, వార్తల్లోనూ రావాలా, సోషల్ మీడియాలో వైరల్ కావాలా, ప్రజల దృష్టికోణం ఇందులో నుంచి మరల్చాలా. ఇంతే కదా మీ ఉద్దేశం? డైవర్షన్ పాలిటిక్సే ఇది. 100కు 100% నేడు జరుగుతూ ఉండే ఈడీ సోదాలు డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగానే డిఎస్సి ఎగ్జామ్ పైన జరిగిన అవినీతి అక్రమాలను మూసిపెట్టేదానికోసమే జగన్మోహన్ రెడ్డి గారు ఘాటుగా ప్రశ్నించిన తర్వాత సిబిఐ విచారణకు మీరు ఆదేశించలేని పరిస్థితుల్లో కుడితిలో పడ్డ ఎలక మాదిరి తప్పించుకునే ప్రయత్నంలో భాగంగా డైవర్షన్ పాలిటిక్స్. ఇటు ఎంపీ గారింటి మీద, దేవిరెడ్డి శంకరెడ్డి గారి పైన, వివేకానందరెడ్డి హత్యకు సంబంధించి కానీ మరొక దానికి సంబంధించి కానీ వాస్తవానికైతే ఈరోజు ఛార్జెస్ ఫ్రేమ్ చేస్తున్నారు. వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి ఛార్జెస్ ఫ్రేమ్ చేస్తున్నారు ఈరోజు. అంటే అందులో ఎవరైతే ముద్దాయిలుగా నిర్ణయించబడినారో ఆ ముద్దాయిలందరూ కోర్టుకి ఈరోజు హాజరైతే గన కోర్టు వారు ఛార్జెస్ ఫ్రేమ్ చేస్తారు. ఛార్జెస్ ఫ్రేమ్ చేయడం అంటే షెడ్యూల్ ఇస్తారు విచారణకు షెడ్యూల్ ఇవ్వడం అంటే గన ఇంకా దీంట్లో పొద్దునగులు సునీతమ్మవై ఇది ఉంది, నల్లుంది, తెల్లుందని చెప్పేది లేదు. తెలుగుదేశంలో పొద్దునగులు జగన్ని పిలిచాలా, భారతమ్మని పిలిచాలనేది లేకుండా ఆడికి కథ సమాప్తము అని. ఆ కథ సమాప్తం కాకుండా దాని ఇంగారంతో లాగాలనా, లేకుంటే డిఎస్సి ఎగ్జామ్కి సంబంధించి ఇంత దృష్టికోణాన్ని, ప్రజల దృష్టికోణాన్ని మళ్లించాలనా? ఇవి తప్ప వేరే కారణం